రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జనసేన అని అధినేత పవన్ కళ్యాణ్ గారు కొంచెం సేపు భీమవరం నుంచి, మరి కొంచెంసేపు కాకినాడ పార్లమెంట్ నుంచి, మరి కొంచెంసేపు గాజువాక నుంచి పోటీ చేస్తారని ఎన్నో ఊహాగానాలు మనకి వినపడ్డాయి. ఇప్పుడు సడన్గా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపింది. అసలుకి ఆయన సీటు మీద ఆయనకి నిలకడలేదు. జనాలు ఎలా గెలిపిస్తారు ఈసారి? సరే, పిఠాపురంలో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఆయన సీటు మీద ఆయనకి నిలకడలేదు అనేది తప్పు స్టేట్మెంట్. నిలకడలేక కాదు, ఆయన అదే చెప్తున్నాడు కదా. అసలు ఏంటి ఏది ఇవన్నీ ఊహాగానాలు. ఇప్పుడు మొన్న ఏమైంది, భీమవరంలో ఆయన మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరారు, పులపర్తి సంథింగ్. ఆయన చేరారు అనగానే ఆయన ఇంకా ఫుల్ మద్దతు ఇస్తాం, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయండి అన్నారు. ఓకే, ఆయన అన్నిటికీ తల ఊపాడు. అదొకటి. అది కాక 2019 ఎన్నికల్లో భీమవరం గాజువాక రెండింటి నుంచి పోటీ చేశాడు కాబట్టి ఈ రెండిట్లో కూడా ఆయన యొక్క సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిచేస్తాడు. ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది కాబట్టి టీడీపీ మేనియా ఉంది, టీడీపీతో కలిసింది, అలాగే బీజేపీతో కూడా పొత్తులో ఉంది కాబట్టి గెలిచేస్తాడని అదొకటి. తరువాత కాకినాడ ఎంపీ దీనికి వెళ్తున్నారు. బీజేపీ పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీగా అయితే తర్వాత తదనంతరం ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది అదొక ఆప్షను. ఇలాగా మనం ఊహాగానాలు, సోషల్ మీడియాలో ఊహాగానాలు, నెటిజన్స్ యొక్క ఉత్సాహంతో ఎవరికి వాళ్ళు నా వార్తలు నా ఇష్టంగా రాసుకొచ్చినవే తప్ప ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బట్ ఇందులో భాగంగా పిఠాపురం కూడా ఒకనొక సందర్భంలో వినిపించింది. పిఠాపురం ఒకప్పుడు అది అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఎవరు పీఆర్పీ నుంచి వంగ గీత గారు ఉండేవారు, అప్పుడు చిరంజీవి గారి హయాంలో గెలిచారు. ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి విపరీతమైన క్రేజ్ అక్కడ ఉంది. ఖచ్చితంగా 1,80,000 ఓట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ. వాటన్నిటితో ఆయన గెలుపు అవలేలుగా గెలిచేస్తారు అనేది ఒక రోమర్ కూడా కాదు, ఎవరికి తెలిసిన విశ్లేషణ వాళ్ళు చెప్పారు. కొంతమంది అనుభవజ్ఞులు, సీనియర్ జర్నలిస్టులు, మా సీనియర్స్ గురువులు కొంతమంది అట్లా చెప్పుకొచ్చారు. మేబీ అవ్వచ్చు. లేదంటే ఆయన గతంలో 2 సార్లు 2 కేంద్రాల నుంచి కూడా 2 నియోజకవర్గాల నుంచి కూడా ఓడిపోయారు కాబట్టి సరే ఇలా గెలిస్తే బాగుంటుంది, ఇలా గెలిస్తేనే బెటరు అని కూడా, ఇట్లా ఆయన అక్కడ పోటీ చేస్తే బెటర్ గెలుస్తారు అనే సందర్భాన్ని తీసుకొని ఎవరికి వాళ్ళుగా విశ్లేషించి రాసుకునేది తప్ప ఆయన ఎక్కడ ప్రకటించలేదు. సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఎక్కడ ఆయన పలానా దగ్గర గెలుస్తారన్నట్టు కూడా డిక్లేర్ చేయాలి. మొన్న 24 సీట్లు ముందు ప్రకటించారు కదా జనసేనకి. కాబట్టి అలాగ ప్రకటించినప్పుడు ఎవరికి వారు అనుకున్నారు. బట్ ఎట్టకేలకు ఆయన జనసేనానిగా జన సైనికులను ఉద్దేశించి ఈ ప్రసంగంలో మాట్లాడారు. సార్ ఇది సార్ అది సార్ అని అందరికీ కాసేపు అదే సినిమా భీమ్లా నాయక్ సినిమాలో డైలాగుతో స్టార్ట్ చేసి ప్రసంగం ఇస్తూ చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన మొదటి నుంచి చెప్పుకొచ్చేది ఏంటంటే, మనకు ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారము, లేదా మనకుండే ప్రజాదరణ ప్రకారము, లేదా మనకుండే కార్యకర్తల సంఖ్యాబలం అవ్వచ్చు, లేదా ఇన్ని ఓట్లు మనకు రావచ్చు అని అంచనా ప్రకారం అవ్వచ్చు, 24 సీట్లు అనేది 21కే మన ఫైనల్ అయిందని అనుకున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి ఎటు గెలవక, ఎవరికి పూర్తిగా మెజార్టీ రాక, మరలా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వాలు ఏర్పడితే పార్టీలతో పాటు ప్రజలు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంలోనే కదా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేల్చదలుచుకోలేదని ప్రతిసారి నొక్కి ఒక్కని చెప్తూ వచ్చాడు ఆయన. సో దానికే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఈసారి ఈ నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కూడా చూస్తే పొత్తులు సమంజసమే, అవసరం, పనేంటి మీకేంటి మాకేంటి అనేలాగే, అది ఒప్పందం అంటే నువ్వు మీకేంటి నాకేంటి అంటే అంత ఒప్పందంతోనే ఈసారి పొత్తులు చేసుకున్నాం. అంటే ఏదో ఎన్డీఏ కూటమిలో ఉన్నాము, సర్లే మాకు నచ్చినప్పుడు మీరు మా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మాకు నచ్చినప్పుడు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాము, లేదా మాకు నచ్చిన వాళ్ళకే కేంద్ర మంత్రి పదవులు ఇస్తాము, అట్లాగే ఇష్టాసారం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మాట్లాడుకుంటే కుదరదు. ముందే మొన్న నేను డిస్కషన్లో కూడా అదే చెప్పాను. ముందే ఒప్పందం ప్రకారం గౌరవంగా, ఇప్పుడు టీంలో 11 మంది క్రికెట్ ఆడుతున్నారు, ఒక వ్యక్తి 5 వికెట్లు తీస్తాడు, ఒకడు వికెట్లు తీయకపోవచ్చు, అంత మాత్రం బౌలర్ కాదు, టీంలో ఉండకపోవడం కాదు. కప్పు గెలిచిన తర్వాత అందరికీ సమానమే, కప్పు అందరూ గెలిచినలో భాగమే. కాకపోతే ఆయన ఎక్కువ ఓవర్లో తక్కువ రన్స్ ఇచ్చాడేమో ఆయన.
అన్ని 5,000 కలిస్తే కదా పిడికిలి. అవును. చిటికిలి వేలు చిన్నగా ఉంది కదా, దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా? అలాగా ప్రతిదీ ఎన్డీఏ కూటమిలో భాగంగా గతంలో ప్రవర్తించిన తీరులా కాకుండా ఈసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల నుంచి ఆ తర్వాత పరిపాలించే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఏవే ఒప్పందాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని ఈసారి ఒప్పందం తీర్చుకున్నట్టుగా నేను అనుకుంటున్నాను. కాబట్టి బీజేపీతో కూడా పొత్తుని టీడీపీని కలపడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా తాపత్రయపడ్డారు. తాపత్రయపడడం ఇన్ ద సెన్స్ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని మాట్లాడినా, ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడు, ఎంగిలాకులు తినేవాళ్ళు, వీళ్ళకంటూ ఒక సీరియస్నెస్ లేదు, ఎప్పుడు టీడీపీ ఏది చెప్తే అదే మాట్లాడతారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఎన్నన్నా ఇప్పుడు ఆయనకు అవసరమా గట్టిగా మాట్లాడితే? సో అవన్నీ భరిస్తూ ఒక విధంగా ఒప్పిస్తూ జన సైనికులను కూడా బాబు మనకెంత పర్సంటేజ్ లేదు, మనకెంత ఇదిగా ఉంది, ఇలాగ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒప్పించారు. మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు అదే చెప్పారు. ఇప్పటికైనా పిఠాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పారు, కానీ ఇంతకుముందు వరకు కూడా ఎక్కడ చెప్పలేదు. మొన్న గాజువాక నుంచి కూడా మీరు అంటున్నారు. గాజువాక కాన్సెప్ట్ కూడా ఎలా వచ్చిందంటే, మన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పోటీ చేస్తే సిద్ధమా సవాల్ విసురుతున్నా అన్నట్టు కూడా మాట్లాడాడు. ఆయన దానికి కూడా ఆయనకి ఏం స్పందించలేదుగా. చేస్తే చేసుకోండి, సరేలే, ఎందుకు ఆవేశం, ఎందుకు? మాటలు కాదు, చేతల్లో చూపించారు. రేపు గెలిచిన తర్వాత మాట్లాడతారంతా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు అందులో కూడా ఒక జనసేనలో కూడా ఒక మహిళ ఉంటారు, ఆవిడ రాయిపాటి అరుణ అని. ఆవిడ చాలా చాలా బాగా నిన్న ఇప్పుడు చూశాను, దాడి జరిగిందంట ఆమె మీద. జరిగిందా? ఇప్పుడు మొన్న ఆవిడ కూడా అదే చెప్తున్నారు. ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది. ఎలా అంటున్నారు, ఇప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ ఉంది ఇలా ఇచ్చారని చెప్తుంటే మనం మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. గెలిచిన 21 స్థానాలు ఇచ్చినా కూడా 21 స్థానాలు కూడా 100% గెలుపు గుర్రాల్లాగా వస్తే అది గొప్పతనం. స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉండాలి, స్ట్రైకింగ్ రేట్ 100% ఉండాలి. అంతే కదా, ఒక్క బాల్ కూడా వేస్ట్ చేయకుండా బ్యాటింగ్ చేయడం అనేది గొప్ప ఇష్టం. ఎందుకు 170 స్థానాల పోటీ చేసి ఒకటి కూడా గెలవకపోతే అది బెటరా? 21 స్థానాలు చేసినా కూడా 21 స్థానాలు గెలిచి చూపిస్తే బెటరా? ఎంత హోదా ఉంటుంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు మిగతా నియోజకవర్గాల్లో కూడా బలం పుంజుకోవడానికి, పెంచుకోవడానికి దీన్ని చూపిస్తూ వాళ్ళకి ఇలా ఉంది మా పార్టీ, విధి విధానాలు ఇలాగ ఉన్నాయి, మాకు పార్టీలో మా అధ్యక్షుడు ఇలా ఉన్నాడు, అధ్యక్షుడు ఇలాగ ఉంటే మేము ఎలాగ ఉంటాం, మాకెలాగ ఉంది, మేము ఎవరికి సింగిల్ ఎన్పీ పంచట్లేదు, మేము ఎన్నికలు కూడా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, డబ్బులు ఇవ్వకుండా ఓటు అడిగే దమ్ము మాకుంది, తీసుకోకుండా ఓటేసే దమ్ము మీకుందా, ఇలా ఎన్నో నినాదాలతో విధానాలతో ముందుకెళ్తున్నారు. సో కాబట్టి ఫైనల్గా పిఠాపురం అంటున్నారు. పిఠాపురం కూడా ముందు నుంచి చాలామంది విశ్లేషకులు చెప్పిన అభిప్రాయం కూడా ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాతినిధ్యం ఉంది కాబట్టి గెలుస్తారని ఉంది. మరోవైపు టీడీపీ నుంచి కూడా ఒక రెబల్ అభ్యర్థి ఉన్నారన్నట్టు విన్నాను, ఆయన వర్మగారు ఎవరో. సో ఆయన కూడా ఎప్పటి నుంచో టీడీపీకి పర్టికులర్గా పిఠాపురం స్థానం ఆయనకు వస్తుంది కాబట్టి ఆయనే క్యాన్వాసింగ్ చేసుకుంటున్నారట. బట్ మరి ఈసారి ఆయనకి నిరాశ చెందినట్టే. ఇన్ కేసు అక్కడ టీడీపీలో లేదా జనసేనలో ఇంకెవరికి ఇచ్చినా ఆయన రెబల్గా మారచ్చు. బట్ అధ్యక్షుడే, జనసేన అధ్యక్షుడే ఉన్నారు కాబట్టి ఏమన్నాడంటే ఆ రోజు జనసేనని పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే నా స్వయం గుర్తుతో నేను అలాగైతే జనాల్లోకి వెళ్తానని, ఆయన కోసం నేను అలా తిరుగుతా అని చెప్పాడు. మరి అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఒక ప్లస్ పాయింట్ అదేనండి, ఎక్కడ వ్యతిరేకత లేదు ఆయన మీద వ్యక్తిగతంగా ఎస్పెషల్లీ. అంటే ఆయన ఇలాంటి ఎదో పనులు చేశాడు, లేదంటే పలానాడు కడుపు కొట్టాడు, వీడికి అన్యాయం చేశాడు, పలానాడు మీద దారుణంగా విమర్శ చేశాడు, గతంలో విమర్శ చేశాడు, ఇప్పుడు కలుపు పోతున్నాడు, అలాగా ఏం లేదు. ఇంకా ఆయన మీద విమర్శించి బయటకు వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తప్ప ఆయన ఎక్కడ వివాదాల్లో లేడుగా. ఎక్కువగా వివాదాలంటే 4వ పిల్లని కూడా అంటున్నారు జనసేన వాళ్ళే. కాబట్టి అదొక రకమైన వ్యంగ్యం, 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వాళ్ళే తెర మీద తీసుకొస్తున్నారు. సో కాబట్టి పిఠాపురం నుంచి వస్తే గెలుస్తారు, మంచిదే. అటువంటి వాళ్ళు ప్రజల సభలో ఉంటే, ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించే సభల్లో, ఇట్లాంటి శాసనసభల్లో కానీ లోక్సభల్లో కానీ ఉంటే ప్రశ్నించడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే జనసేన ఆవిర్భవించినప్పటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే, మేము ముందుగా పోటీకి కాదు ప్రశ్నించడానికి మేము ముందు పార్టీ పెట్టామన్నట్టు కూడా ఫస్ట్లో కొన్ని నినాదాలు ఇచ్చారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుస్తారని ఆయన నోటితో ఆయనే అనౌన్స్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ అది గెలుపు ఖాయమైనట్టు అని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఇప్పుడు వైసీపీ
రేపో మాపో లిస్ట్ కూడా ప్రకటిస్తుంది. దానికి పోటీగా ఆయన మీద ఎవరిని వైసీపీ ఎలాగా పవన్ కళ్యాణ్ గెలిచేస్తారలే అని చెప్పి డమ్మీని పెట్టబోతుందా, లేదా సీరియస్గా ఎవరైనా సరైన వ్యక్తిని పెట్టబోతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.